హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ కరాటే పోటీలను జగిత్యాలకు చెందిన కరాటే ప్లేయర్స్ బహిష్కరించారు. రెఫరీలు, ఇన్ఛార్జీలు తెలంగాణ వారు లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. గ్రామీణ స్థాయి ప్రభుత్వ పాఠశాలల నుంచి వస్తే తమకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరాటేలో వివిధ కేటగిరీల్లో జరిగిన పోటీల్లో డ్రా షీట్లు గోప్యంగా ఉంచుతున్నారన్నారు. తమకు న్యాయం జరగదనే కరాటే పోటీలను బహిష్కరించామని చెప్పారు. తెలంగాణ సీఎం కప్పు కాదు, ఆంధ్ర సీఎం కప్పుల పోటీలు ఉన్నాయని క్రీడాకారులు విమర్శించారు. జగిత్యాల జిల్లా నుండి నిన్న ఇవాళ రేపు జరగబోయే సీఎం కప్కి ఇక్కడ హైదరాబాద్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రావడం జరిగింది. ఈ స్టేడియంలో సీఎం కప్ అని పల్లె నుండి ప్రపంచ స్థాయికి అని చెప్పి గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఉద్దేశం మంచిదైనప్పటికీ ఇక్కడ జరిగేది పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ, ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా కానీ, కింది స్థాయి నుంచి వెళ్ళి వచ్చినా కానీ కూడా వాళ్ళు ఎవరైతే గెలవాలో ఫస్టే డిసైడ్ అయిపోయినారు. ఏ టీంలో ఎవరు గోల్డ్ కొట్టాలి, ఎవరు ఏం చేయాలని ఫస్టే కుమ్మకైపోయి దాని ప్రకారమే నడుస్తూ ఉన్నది. గోల్డ్ వాళ్ళే మాత్రమే కొడతారు, ఇంకా ఏ ప్లేయర్ కొట్టకుండా చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న టీమే, కొన్ని జిల్లాలు ఉన్నాయి, వాళ్ళు అనుకున్నారు, ఫిక్స్ అయిపోయారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పాప ఉన్నది, ఈ పాప పేరు శ్రీజ, ఫైనల్లో ఆడింది. వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. అప్పుడు మేము అడిగినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, రెఫరీ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్ అన్నారు. ఈ స్టేడియం ఇన్ఛార్జ్ కూడా అలెక్స్ గారు కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. రెఫరీ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్, ఎవరు చేయొద్దు అని అన్నారు. అదే ఫస్ట్ రౌండ్ నుండి మా పాప ఫస్ట్ రౌండ్ స్టార్ట్ గర్ల్స్లో 14-15 years నుంచి తొండే జరుగుతుంది. ఫస్ట్ రింగ్లా, సెకండ్ రింగ్లా, 2 రింగ్లా కూడా చాలా తొండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జడ్జిలు కూర్చున్నోళ్ళు మొత్తము వాళ్ళ పిల్లలకే పాయింట్లు ఇస్తున్నారు. ఇక్కడ మన పిల్లలకి అసలు పాయింట్స్ వేయడం లేరు. ఇక్కడ చాలా పల్లెటూరు వేరే డిస్టిక్ల నుంచి ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. మా పిల్లలకైతే మ్యాక్సిమం 6 నెంబర్కి అన్యాయమే జరిగింది. పాయింట్స్ వేయడం లేరు. వాళ్ళు అవతల వాళ్ళైనా చూసుకుంటున్నారు, వాళ్ళకే పాయింట్స్ ఇస్తున్నారు. అసలు ఇక్కడ మా సైడు పిల్లల్ని చూడడం లేరు. కొట్టిన అడిగితే కూడా పాయింట్స్ చేయడం లేరు. ఏమన్నా అక్కడ అడిగితే ఏం జవాబే చెప్పడం లేరు. మాకు ఒక నేషనల్ గేమ్ ఆడాలంటే 20-30 వేలు ఖర్చు అవుతుంది సార్. అది ఆ డబ్బును పెట్టుకునే స్తోమత లేక మేము ఇలాంటి గవర్నమెంట్ గేమ్స్ కొరకు మేము వెయిట్ చేస్తే సంవత్సరాల కొద్ది మేము ప్రాక్టీస్ చేసుకుంటా ఎక్కడో పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి మేము పట్నం వస్తే ఇక్కడ రాంగ్ డెసిషన్స్, జడ్జిమెంట్ మొత్తము వేరే విధంగా చేసుకుంటా లాస్ట్ ఫైనల్స్ రాగానే వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే ఈ డోజోని ఆర్గనైజ్ చేసిరో వాళ్ళ స్టూడెంట్నే ఫైనల్స్కి తీసుకొచ్చి విన్ చేస్తున్నారు.